హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి. ముఖ్యంగా వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తింది. దీంతో ఇంట్లో భారీగా పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.30 అడుగుల వరకు చేరింది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా 1763.15కు చేరింది. ప్రస్తుత నీటి మట్టం జలాశయానికి గంటకు వరద నీరు చేరుతోంది. ఉస్మాన్ సాగర్ కు 1500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా 2400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జంట జలాశయాల్లో భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం అనేది కురుస్తూ ఉండటంతో ఆ వరద ఉధృతి అంతా కూడా పొంగి పొర్లి ఒకసారిగా వరదల ద్వారా ఆ నీరంతా కూడా జంట జలాశయాలకు వచ్చి చేరుతూ ఉండటంతో జంట జలాశయాల్లో వాటర్ లెవెల్స్ అనేవి పెరిగాయి. దీంతో ఒకసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు జంట జలాశయాలకు సంబంధించి కూడా గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు జంట జలాశయాల్లో 7 గేట్ల వరకు లిఫ్ట్ చేయడంతో ఒకసారిగా మూసీకి వరద ఉధృతి అనేది ఎక్కువైంది. ఒకసారి ప్రజెంట్ మనం హిమాయత్ సాగర్ దగ్గర సమీపంలోనే మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. నార్సింగ్ నుంచి ఇటు రాజేంద్ర నగర్ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఇది. ఈ సర్వీసు రోడ్ ఇది. ఒకవైపున మెయిన్ ప్రధాన రహదారి ఓఆర్ఆర్ రోడ్ ఒకటి ఉంటుంది, అలాగే కిందనే సర్వీస్ రోడ్ అనేది ఉంటుంది. సర్వీస్ రోడ్డు వద్దకు మూసీ మీదుగా హిమాయత్ సాగర్ లోంచి వరద ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉండ కారణంగా అక్కడ గేట్లు లిఫ్ట్ చేయడంతో పూర్తిగా మూసీలోకి వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చూడటానికే వరద ఉధృతి అనేది ఎంత ఎక్కువగా ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా రాకపోకలను బంద్ చేశారు అధికారులు. మరోవైపున పోలీసులు సైతం ఇక్కడ ఆ బందోబస్తులో ఉండి ప్రయాణికులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఎక్కడికక్కడ ఇటు అప్రమత్తంగా ఇక్కడ బందోబస్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు హిమాయత్ సాగర్ కు సంబంధించి కావచ్చు. ఉస్మాన్ సాగర్ లో 4 గేట్లను 3 ఫీట్ల వరకు లిఫ్ట్ చేయడం జరిగింది. హిమాయత్ సాగర్ 3 గేట్లను 4 ఫీట్స్ వరకు ఎత్తి వరద నీటిని మూసీలోకి అధికారులు వదిలారు. దీంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఇక్కడ కనీసం అడుగు లోపల పెట్టామంటే కొంత కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ మనకు కనిపించవచ్చు ఏదైతే ఇటు సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి డివైడర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇటు పోలీసులు కావచ్చు, మరోవైపున హెచ్ఎండిఏ ఆ సిబ్బంది కూడా ఇక్కడకు చేరుకొని ఒకవేళ వాటర్ ఫ్లో కారణంగా ఇక్కడ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే వాటికి ఎక్కడ రక్షణ చర్యలు చేపట్టడంలో భాగంగానే వాళ్ళందరూ కూడా ఇక్కడ విధుల్లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగానే ఈ యొక్క వరద ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వికారాబాదు, తాండూర్, మేమిన్పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా ఇటు అక్కడ వర్షం కురిసిన తర్వాత వరద నీరంతా కూడా 2 జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వచ్చి చేరుతుంది. ఇక ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం అనేది 1789.30గా ఉంది. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు ఉండగా 1763.15 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం అనేది చేరుకుంది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లలో గేట్ లిఫ్ట్ చేయడం జరిగింది. అటు ఉస్మాన్ సాగర్ కు సంబంధించి కావచ్చు, హిమాయత్ సాగర్ పూర్తిగా వాటర్ అంతా అంటే ఎక్కడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ని వాటర్ అనేది వచ్చి చేరుకుంటుందో సో ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా మూసీ ద్వారా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇటు మూసీలో వరద ఉధృతి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపున ఇటు అధికారులు కూడా ప్రజలను ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జంట జలాశయాలకు వరద నీరు అనేది ఎక్కువగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరినప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ను చేరుకుంటున్నటువంటి సందర్భంలోనే ఎక్కువైనటువంటి వాటర్ మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు మూసీ నది ద్వారా వదులుతూ ఉంటారు. కాబట్టి సో మూసీ అనేది కొన్ని కిలోమీటర్ల పాటు దిగువ ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పొరపాటును కూడా మూసీ నది వైపు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని మూసీ పరివాహక ప్రాంతాలకు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు ఆ సర్వీస్ రోడ్ల వైపు వచ్చి ఇక్కడ సర్వీస్ రోడ్ల మీద వరద ప్రవహిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకోక
ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో కొన్ని బైకులు కొట్టుకుపోయినటువంటి ఘటనలు, కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడ ఎక్కడైతే ప్రస్తుతం ఇటు రాజేంద్ర నగర్ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం దగ్గర కావచ్చు, ఇక్కడ రోడ్లను క్లోజ్ చేసి డైవర్షన్స్ ను విధించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గుర్తించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు ఈ ప్రాంతంతో పాటు ఇటు జిల్లాలగూడ సైతం ఒకవైపున సర్వీస్ రోడ్ల మీదకు వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఆనుకున్నటువంటి సర్వీస్ రోడ్లలో ఆ రూట్లలో ఇటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పటికి కూడా మరికొన్ని గంటల్లో వర్ష ప్రభావం అనేది ఉండొచ్చు అంటూ ఒకవైపున వాతావరణ శాఖ అధికారులు లైట్ టు మోడరేటు అంటే ఆ మోస్తారు వర్షం నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, హిమాయత్ సాగర్ నుంచి.